ముగిస్తా ఉన్నాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు కలెక్టరేట్ వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు విద్యా దీవెన, వసతి దీవెన, పెండింగ్ డైట్ ఛార్జీలు, గృహాలకు సొంత భవనాలు కేటాయించడం వంటి సమస్యలపై నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపును అనుసరించి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫ్రీ బస్ ఏర్పాటు చేయాలి. మహిళా బస్సులు కానీ విద్యారంగం మేలు విద్యకు సంబంధించిన రాష్ట్రాలైనా దేశంలో ముందు విద్యారంగం ఆ విద్యారంగాన్ని మేలు కీలకం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 7 విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో 7 విద్యా సంస్థలకు సంబంధించి కూడా అనేక రూపాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. రోజు 42 కానీ 35 జీవోలు కానీ వెంటనే రద్దు చేసి వాటి స్థాయిలో 7 విద్యా సంస్థల మధ్యాహ్న భోజన పథకాలు, పాఠశాల పుస్తకాలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. లేని పక్షాలు రేపు పొద్దున సెప్టెంబర్ 6వ తారీఖున జరగబోయే కార్యక్రమం మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తల్లికి వందనానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ స్థాయిలో పని, అలాగే 12 పూర్తి స్థాయిలో ఏదైతే లారా లోకేష్ గారు యాత్రలో భాగంగా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. అలాగే 13,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో తీరా చూస్తే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా తల్లిదండ్రులు పడలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తక్షణమే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెరిఫికేషన్ చేసి ప్రతి తల్లికి విద్యార్థులకు కూడా అమౌంట్ పడేలాగా చూడాలి. అలాగే నాణ్యతమైన బ్యాగులు అని చెప్తా ఉన్నారు. ఈ రోజున స్కూల్ తెలిసి ఇప్పటికీ 6 నెలలు కావస్తాం లేదు. పిల్లలకి 1 నుంచి 5 తరగతి పిల్లలకు కూడా బ్యాగులు కూడా నాణ్యత లేకపోవడం ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే టాయిలెట్కి సంబంధించి కూడా భోజన వసతికి సంబంధించి కూడా లోటు ఉందని చెప్పి విద్యార్థుల్లో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరాల కాలంలో ఏదైతే ఉపాధ్యాయులు భర్తీ చేయడంలో కూడా విఫలమయ్యారు. తక్షణమే డిఎస్సి ఏదైతే అమలు చేస్తా ఉన్నారో దాని ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ప్లేన్ వరకు కూడా తక్షణమే విభజించాలని చెప్పి